అందరికీ నమస్కారం అండి. దేశ చరిత్రలోని సంచలనం సృష్టించిన తీర్పుకి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ సర్వత్రా ఉత్కంఠత. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియోని ఒక లైక్ చేయండి. దేశ చరిత్రలోనే సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డు వివాదానికి సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ అయితే జరగబోతుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు అంటూ జరుగుతున్న ప్రచారంపై 5 పిటిషన్లు అయితే వేశారు. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పలువురు ఈ పిటిషన్లు వేశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్న ఆరోపణలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రచురించిన జాబితా ప్రకారం జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించనుంది. మాజీ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని పిటిషనర్లు అందులో కోరారు. సిబిఐచే దర్యాప్తు కోసం మాజీ సుప్రీంకోర్టు జడ్జి అధ్యక్షతన న్యాయ కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్లు పేర్కొన్నారు.